చాలా బాగుంది. ఇదివరకు అతను ఉన్నప్పటికన్నా చాలా సామాన్య మానవులకి చాలా ప్రయోజనకరంగా ఉంది. ఎల్లవేళ ఇతనే మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వమే లైఫ్ లాంగ్ ఉండాలి. ప్రయోజనాలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే అంతకుముందు ప్రభుత్వంలో చాలా ఇదైంది. అది ఇప్పుడు మాట్లాడకూడదు. అది కవర్ చేస్తూ ఇంటికి సచివాలయం ఎంప్లాయీస్ చేత నేను పెన్షన్ పుచ్చుకుంటున్నాను 4,000, 3,000 నుంచి 4,000 ఒకేసారి చేశారు, 1,000 రూపాయలు. అలాగే 3 నెలది కూడా 3,000 ఇచ్చారు ఫస్ట్ అతను ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ మంత్లోనే. చాలా గ్రేట్ అండి. మిగతావి కూడా ఈ గ్యాస్ సిలిండర్, ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా టైంకి చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్ టు డేట్ చేస్తున్నారు. ఎలాగా చేసుకోవాలి ఏమిటి అన్నది మన దీని ద్వారాను సామాజిక మాధ్యమాల ద్వారా కూడా చాలా చేస్తున్నారు. బాగుంది కూడా, చాలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఉద్యోగాలలో కూడా సెల్ఫ్ ఇది చేస్తున్నారు కదా, అది కూడా ఎంప్లాయీస్ కూడా అవుతున్నారు. సర్వే కూడా అవుతున్నది. బీటెక్ ప్యాస్ వాళ్ళకి ఏమిటి అనే సర్వే అది కూడా ఇంప్లిమెంట్ చాలా ఫాస్ట్గా అవుతాయి. నిరుద్యోగ సమస్య కూడా కొంచెం ఇదవుతే చాలా బాగుంటుందండి. రోడ్లు చాలా బాగుందండి. ఇదివరకు అయితే మాట్లాడకూడదు, ఇలాగ నరాలు పేగులు వచ్చేవి. అలా కాకుండా ఇప్పుడు చక్కగా ఇతని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్లన్నీ చాలా ఇదయ్యి బాగుంటున్నాయి కూడాను. ఇంకా త్వరగా అన్ని చోట్ల కూడా అవుతున్నాయి రోడ్లు. నేను చూశాను, చాలా బాగుంది. చాలా సూపర్ అండి. రేట్లు కూడా తగ్గించినట్టున్నారు. కల్తీ అవునండి, ఇదివరకు కల్తీ కుటుంబాలు ఇదైపోయి ఇప్పుడు అలా కాకుండా, ఎందుకంటే గవర్నమెంట్కి కూడా వాటి వలన రావాలి. ఏమిటంటే ట్యాక్స్ మనకి అన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మరి వాళ్ళకే కావాలి. కానీ సరైన రేట్లు మీడియంగా ఉండి అందరికీ వాళ్ళ దీనికి తగ్గట్టుగా ఉంది. గవర్నమెంట్ సొమ్ము వస్తుంది అందరికీ. ఈ తాగే వాళ్ళకి కూడా కొంచెం రీజనబుల్గా రేట్స్ పెట్టారండి. చాలా అండి. ఎందుకంటే మొత్తం కంబైన్డ్ ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు, హైదరాబాద్ ఉన్నప్పుడు అతని వలనే కదా 2020 విజన్ మాది చేశారు కాబట్టి తిరుగు లేదండి బాబు. ఎందుకంటే పరిపాలనా దక్షకుడు అతను ఏంటంటే ఏదో లాగాలోక వ్యక్తి కాదు. 40 సంవత్సరాలు ఈ ఇదిలో ఉన్న వ్యక్తి, అప్పుడే అడుగుపెట్టిన వ్యక్తి అంటే తెలియదు ఏం చేయాలో అన్నది. మామూలు ఎవరికైనా సరే అనుభవించుడు కాబట్టి. ఇప్పుడు ఏంటంటే అతని వయసు కూడా 74. ఎందుకంటే అతను సొంతంగా ఏమీ చూసుకోలేడు. పబ్లిక్ ఇదవ్వాలి, దేశం ఇదవ్వాలి, మొత్తం మన ఏపీ ఇదవ్వాలి అన్న ఆలోచనలో ఉన్న వ్యక్తి. అతని ఆరోగ్యం కూడా బాగుండాలి. ఎలవెళ్ళ దేవుడు చల్లగా చూడాలి అతన్ని. అంతా బాగానే ఉంది. ప్రజెంట్ చూస్తే ఇంకా స్టార్టింగ్ కాబట్టి పర్వాలేదు. ఓకే, అంతా బాగానే ఉంది. స్టార్టింగ్లో అంతా చేసారు కదా, ఎవరైనా చెప్పినా చేయాల్సింది చేస్తున్నారు. సపోజ్ చాలామంది స్టూడెంట్స్ మధ్యాహ్నం టైంలో సరైన ఫుడ్ లేక చాలా ఇబ్బంది పడుతుంది. అదే అన్న క్యాంటీన్ వచ్చిన తర్వాత రియల్గా చాలా గవర్నమెంట్ కొంతమంది ఎంప్లాయీస్ కూడా వెళ్ళి చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు చూసినట్లయితే రోడ్లు, తర్వాత ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు, మధ్యాహ్నం రేట్లు ఖర్చు లేకుండా అంతా బాగా అంటే పర్వాలేదండి. అది ఇంతమందితో పోస్తే ఇప్పుడు కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. ఇప్పుడు లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు, ప్రతి పరిశ్రమలు తీసుకొని వస్తున్నారు, ఉద్యోగులు లేకుండా చేద్దాం ఉంటారు. ఎట్లా ఉండబోతుంది? బాగానే ఉంటుంది. ఎందుకంటే చేంజ్ కావాలని వాళ్ళు మన జనాలు నమ్మి ఓట్లు వేశారు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం చేస్తేనే మళ్ళీ వాళ్ళకు కూడా డెవలప్మెంట్ చూపిస్తే ప్రజలు మళ్ళీ నమ్ముతారన్న అవకాశం ఉంటుంది కదా, అది చేయడానికి బాగా ఉంటుంది. నమ్మకం ఉంది. ఎందుకంటే ఒక భాగ్యనగరాన్ని హైదరాబాద్ నగరంగా తీర్చిద్దారు ఆయన. అలాంటిది వైజాగ్ కూడా అలా చేస్తారని ఇంకా బాగా పరిపాలిస్తే నేను నమ్ముతున్నాను. కూటమి పరిపాలనలో ప్రస్తుతం పాత జరిగిన తప్పులను సవరణ చేసుకోవడానికి వీళ్ళు సరిపోతుంది. ప్రజెంట్ ఏంటంటే రహదారుల మీద దృష్టి పెట్టారు. ఇంకా అభివృద్ధి చేయాలి. అన్ని రోడ్లు పోయాయి, పేషెంట్లు ఇబ్బంది పడిపోతున్నారు. అది గతంలో 5 years ఆయన చేసినటువంటి విధ్వంసక చర్యల్ని వీళ్ళు ఇంకా 1 year పడుతుంది ఇంకా సెటరేట్ అవ్వడానికి. సెంటిమెంట్ అవ్వదు, అవన్నీ రెక్టిఫై చేసుకొని చెయ్యాలి. ప్రభుత్వం ఏంటంటే ఈయన సీనియర్ నాయకుడు, అభివృద్ధి ధ్యేయంగా వచ్చిన వ్యక్తి, ప్రజల కష్టసుఖాలు తెలుసు ఈయనకి. ఎందుకంటే 40 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్నాడు, ఒడిదుడుకులు తెలుసు. ఈరోజు ప్రజలకి మంచిగా చేస్తే నెక్స్ట్ బ్రహ్మరథం పడతారు, లేకపోతే మన జగన్పట్నం గతే పడుతుంది. తీసుకురావడానికంటే మంచి ఆయనకి సరే పరిశ్రమల మంత్రి ఇచ్చారు టీజీ భరత్ గారు. ఆయన ఒక వ్యాపార కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి, పొలిటికల్ సైడ్ కూడా బాగా బ్యాక్గ్రౌండ్ వ్యక్తి. ఆయన ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తే తర్వాత లోకేష్ గారు దీనికి పెద్ద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం ఎవరికైనా ప్రభుత్వం మీద నమ్మకం కుదరాలి ముందు. ఇసుక అనేది మద్యం పక్కన పెట్టండి. మద్యం అనేది అది ఎవరు సపోర్ట్ చేయకూడదు. కానీ ప్రస్తుత పరిస్థితులు ఏంటంటే ఏ గవర్నమెంట్ కూడా దాన్ని సపోర్ట్ చేయకపోతే మరి ఇప్పుడు దీన్ని మన రాష్ట్రాన్ని పరిపాలించలేరు. ఎందుకంటే దాని నుండి వచ్చే ఆదాయం ఎక్కువ. ఇసుక అనేది అది ప్రకృతి నుండి వచ్చింది కాబట్టి దాన్ని
డబ్బు పెట్టి కొండాలు దాని మీద ట్యాక్స్ విధించకుండా ఫ్రీ ఇచ్చిస్తే గతంలో ఫ్రీ ఇచ్చారు. ఆ ఫ్రీ ఇవ్వడం వల్ల ఏటవుతుందంటే ఇచ్చి దాని మీద కొన్ని ఆంక్షలు పెట్టాలి. సిటీస్కి దొంగతనంగా కొంతమంది కార్యకర్తలే లారీలు తోటలు అంటేసి వేలకు వేలు అమ్మేస్తున్నారు. అటువంటి వాళ్ళు ఎక్కడ క్షమించకూడదు. ప్రతి ఊర్లో ఇసుక ఉందనుకో, నది ఉందనుకో, ఆ ఊర్లో ఉన్న ఫ్రీగా తీసుకోవాలి. అది అలాంటి స్వేచ్ఛ వచ్చిన రోజు మనం బాగుపడుతుంది. ఎట్లా ఉంది కూటమి పరిపాలన? సూపర్ అండి. ఇప్పుడు మహిళల కోసం శక్తి యాప్ అనే ఉపయోగించారు. ఎట్లా ఉండబోతుంది మహిళలకు? మహిళల కోసం శక్తి యాప్ శక్తి యాప్ నిన్న లాంచ్ చేశారు. అంటే దిశ యాప్ లాగా శక్తి యాప్ అని అదే పర్లేదు, బాగానే అనిపిస్తుంది. ఉపయోగపడుతుంది. ఇప్పుడు యువత పోరంటూ జగన్ హడావుడి చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? అడవిలాగే ఉంటది అది. ఇప్పుడు పాత బకాయిల ఫీజులు కూడా అతను పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వం మీద విమర్శిస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? పాతవి అంటే ఇప్పుడు చాలా వరకు ఉన్నాయండి. అవన్నీ ఏంటంటే పాత బకాయిలన్నీ ఈ గవర్నమెంట్ వచ్చి కొన్ని క్లియర్ చేస్తుంది కదా. ఇప్పుడు మేము రైతులమండి. మా ఏరియాలో గత గవర్నమెంట్లో చనిపోయినటువంటి ఆవులకి అన్నిట్లు కూడా మొన్న అవన్నీ క్లియర్ చేశారు. అలాగే పాతవన్నీ క్లియర్ చేస్తారు అంతే. దానిలో ఏముంది? పాత బకాయిలు పెట్టింది అతనే జగన్ గారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ మీద విమర్శిస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఆయన విమర్శిస్తారు. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఆయన విమర్శిస్తారు. కరెక్ట్ కాదు అది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే అన్ని జరుగుతాయి, క్లియర్ అవుతాయి. ఎందుకంటే ఆయన చేసే అప్పులను క్లియర్ చేయడానికి ఇంత టైం సరిపోతుంది. ఇంకా అన్ని క్లియర్ చేయడం అంతే కొంచెం కష్టం, టైం పడుతుంది. కానీ ఇది మంచి ప్రభుత్వం. ఒకటి మొత్తం వాస్తవం బాగున్నాయి సార్. గత ప్రభుత్వం సూపర్. అదేనండి, ఉన్నాయనే మా ఉద్దేశం. వచ్చే సంవత్సరం నుంచి ఏమైనా కంటిన్యూ చేస్తారేమో అనుకుంటున్నాం. ఉంది నమ్మకం అయితే ఉంది. ఉంది. అవును చేశారు. అవును వస్తుందండి, చేస్తారని నమ్మకం మాకు ఉంది. అవును అని జరగాలి, జరిగిందని అనుకోవాలి మేము కూడా. అది ఎంతవరకు జరుగుతుంది అనేది మాకు కూడా తెలియదు కదా. అది ప్రాసెస్లో పెట్టినప్పుడు మాత్రం కంటిన్యూ అవుతుందని మా ఉద్దేశం. మరి నమ్మకం అయితే ఉంది, చేస్తారని. అవునండి, తగ్గించారు. మద్యం తాగే వాళ్ళు ఎక్కువైపోయారు బాగాను. తగ్గడం వల్ల మందు రేటు తగ్గింది, తాగే వాళ్ళకి ఫ్రీగా ఉంది. ప్రతి ఒక్కరు తాగుతున్నాడు. అది ఈరోజు కుర్రోడు పెద్దోడు అని లేదండి, ప్రతి ఒక్కరికి మందు అమ్ముతున్నారు, మందు తాగుతున్నారు. అది కూడా ఆ తాగడం కూడా తగ్గితే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు, ఇప్పుడు బాగానే ఉంది, పర్వాలేదు. పెన్షన్లు టైంకి అందుతున్నాయండి పెద్దవాళ్ళకి అందరికీ కూడా. తెల్లవారేసరికి 6 అయ్యేసరికి తలుపు డోర్ కొట్టి మరి మన సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు వచ్చేసేసి వాళ్ళకి పెన్షన్లు మాత్రం కరెక్ట్గా టైంకి ఇస్తున్నారు. అది మాత్రం చెప్పొచ్చు, నమ్మొచ్చండి. ఈయన పరిపాలనలో ఇంతకుముందు చేశారు కాబట్టి మనం పరిపాలనకి ఎటువంటి ఇబ్బంది ఉండదన్న ఉద్దేశం మాకుంది. చక్కగా ఉందండి, చాలా బాగుంది. ఇప్పుడు యువత పోరంటూ జగన్ హడావుడి చేస్తున్నారు. దాని మీద అభిప్రాయం ఏం లేదు, కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాత్రం పక్కగా చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వాల మీద మనం ఆధారపడకూడదు, మన కష్టం మీద మనం ఆధారపడి మనం జీవించాలి. అదే నిజాయితీ. ఇప్పుడు ఫీజు బకాయిలు పెట్టిన జగన్ ఇప్పుడు ప్రభుత్వం మీద విమర్శిస్తున్నాడు. దాని మీద మీరు ఏమంటారు సార్? విమర్శించకూడదు, మరి విమర్శిస్తే దానికి కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను అంతే. బాగుంది, బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు ప్రతి పరిశ్రమను తీసుకొని వస్తాను. ఎట్లా ఉండబోతుంది సార్ 5 years? ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు. పక్కగా చేస్తారు, అసలు సమస్య లేదు. ఇవన్నీ ప్రభుత్వం అన్నీ సొంతంగా వాళ్ళ ఆలోచనల ప్రకారం చేయడం అది కరెక్ట్ కాదు. అంటే జీవనం అన్నీ ఇచ్చే ఉచితం అన్నీ ఉచితం అని అయితే ఇంకా ఎప్పుడు బతుకుతాడు? కష్టపడకుండా ఉచితం అని చేస్తే మనకు మంచిది కాదు కదా. మనం కష్టపడాలి, మనమే ఆధారపడి జీవించాలి అంతే. ఎంత లేకుండా ఉన్నవాడు ఆ పేదవాడే హ్యాపీగా ఉన్నాడు. ఉన్నవాడు ఎప్పుడు సుఖంగా లేడే ఖచ్చితంగా చెప్తున్నాను. బాగానే ఉంది. ఖచ్చితంగా సెక్యూరిటీ ఉంది, ప్రభుత్వం చక్కగా చేస్తుంది. స్త్రీలకు మాత్రం ఖచ్చితంగా మంచి శక్తి యాప్ మంచిదే.